ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అదే విధంగా గవర్నర్ గారు కలిస్తే రాష్ట్రపతిని కలవాలా, లేకపోతే ప్రధానమంత్రిని కలవాలా, లేదా రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న వాళ్ళని కలిస్తే తప్పులేదు. కానీ వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి నివేదికలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడంటే ఈరోజు ఈ రాష్ట్ర గవర్నర్ వ్యవస్థను సోనియా గాంధీ గూఢాచార సంస్థ స్థాయికి దిగజార్చిందంటే ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా గవర్నర్ గారికి ఉండే రాజ్యాంగబద్ధమైన గౌరవాన్ని, విలువలను కాపాడాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మీకు నిజంగానే గాంధీ భవన్లను కాంగ్రెస్ పార్టీకో సోనియా గాంధీకి రహస్య గూఢాచారిగా మీకు పనిచేయాలన్న కోరిక ఉంటే మీరు ఆ గాంధీ భవన్లోనే ఒక రూమ్ కేటాయింపు చేసుకొని రోజుకు 2 గంటలు 3 గంటలు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని సోనియా గాంధీకి చేరవేస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు రాజ్భవన్ గాంధీ భవన్గా మార్చి ఈ రకమైన ప్రయత్నం చేయడం అనేది ఏమాత్రం ప్రజాస్వామ్య విలువలకు మంచిది కాదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన గవర్నర్ ఈరోజు ప్రధాన ప్రతిపక్షము కీలకమైన మంత్రివర్గ నిర్ణయం మీద ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయకపోవడం అంటే ఇదేగా నిర్లక్ష్యానికి, అదేవిధంగా వారి కాంగ్రెస్ పార్టీని కాపాడే ప్రయత్నానికి ఇది పరాకాష్ట. ఇప్పటికైనా మీరు సోనియా గాంధీ గారిని మెప్పించే ప్రయత్నం చేయకుండా రాజ్యాంగపరంగా మీ విధులను నిర్వర్తించాల్సిందిగా డిమాండ్ చేస్తూ దీని వెనుక ఒక కుట్ర ఉన్నది. 26 జీవోలకు సంబంధించి ఎవరైతే 6 మంత్రులు ఉన్నారో ఆ మంత్రులకు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా, ఆ మంత్రులకు ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన కుంభకోణాలలో పాత్ర లేదని ప్రభుత్వం ప్రకటన చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. మొన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో ఆ రహస్య ఒప్పందంలో భాగంగానే యూపీఏ అభ్యర్థి అయిన ప్రణబ్ ముఖర్జీకి కోర్టు నుంచి అనుమతి తీసుకొని జైలు నుంచి వచ్చి ఓటేసిపోయిండు జగన్ రెడ్డి. అంటే ఈరోజు ఆ రహస్య ఒప్పందంలో భాగమే అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్పష్టంగా చెప్తున్నది. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో చిల్లర వర్తకంలో ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక వైపున నిర్ణయం తీసుకున్నాయి. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, పాలకపక్షంలో ఉన్న మమతా బెనర్జీ కూడా ఈరోజు ఎఫ్డీఐలను తిరస్కరించి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విస్పష్టమైన నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారు. మరి అలాంటిది 2 ప్రత్యక్షంగా సభ్యులుండి అదేవిధంగా వారికి అంటే వెలుగులో 3, చీకట్లో 10 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు ఉందని చెప్పే జగన్ పార్టీ, ఈ పిల్ల కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించట్లేదు? ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు అనుమతి తీసుకోవట్లేదు? పార్లమెంటులో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ఈ ప్రభుత్వాన్ని పడగొడతానని చెప్పి యూపీఏ ప్రభుత్వానికి తన మద్దతు లేదని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వడం లేదో చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, కేంద్రంలో జరిగిన ఒప్పందంలో భాగంగా జగన్ యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విధంగా, యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడే విధంగా, అదేవిధంగా జగన్ను పాల్పడిన అవినీతి నుంచి జగన్ కుటుంబాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే మంత్రివర్గ సహచరులైన 6 మంది మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది. సిబిఐ స్పష్టంగా అవినీతికి పాల్పడ్డారని ఛార్జ్షీట్లు కోర్టులో ఫైల్ చేసి విచారణ కోసం, అరెస్టుల కోసం ప్రభుత్వ అనుమతి అడిగితే ఈరోజు ప్రభుత్వం తిరస్కరిస్తుందంటే ఈ మంత్రులను కాపాడడం ద్వారా, ఈ మంత్రులకు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధర్మాన రాజీనామాను తిరస్కరించడమే కాకుండా సిబిఐ విచారణను కూడా తిరస్కరించాడు. అలాంటి తిరస్కరణ ఫైల్ని గవర్నర్ గారి ఆమోదానికి పంపాల్సిన అవసరం ఉన్నది. గవర్నర్ గారి ఆమోదానికి పంపే సందర్భంలో ప్రధాన ప్రతిపక్షం అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగంగా ధర్మాన గారి రాజీనామాను ఆమోదించి సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేస్తే గవర్నర్ గారు తెలుగుదేశం పార్టీకి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అంటే ఈరోజు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు, గవర్నర్ నుంచి గాంధీ భవన్ వరకు
జగన్ రెడ్డిని అవినీతి నుంచి కాపాడడానికి, అదేవిధంగా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కలిసిపోవడానికి పునాదులు వేసుకున్నారు. ఇలాంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కేంద్ర నిఘా విభాగంలో పనిచేసిన గవర్నర్ గారు, ఒక నిజాయితీపరుడైన అధికారిక గతంలో తనకు పేరున్నదని చెప్పుకునే గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా తనకు కల్పించిన అధికారాలను ఉపయోగించి ఈరోజు ధర్మాన గారి మీద చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తిరస్కరించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిందాల్ కంపెనీ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడైన జిందాల్ ఎవరైతే ఉన్నారో ఆయన కేటాయించిన ఏవైతే గనులు ఉన్నాయో ఇది గిరిజనులకు సంబంధించిన గిరిజనుల ఆస్తి. వీటిని గవర్నర్ గారికి ఉన్న విశేష అధికారాలను ఉపయోగించి రాజ్యాంగంలో 5వ అధికరణం ప్రకారం గిరిజన హక్కులను కాపాడడానికి గవర్నర్ గారికి ప్రత్యేకమైన విశేషమైన అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాన్ని ఉపయోగించి గిరిజనుల ఆస్తులను, గిరిజనుల హక్కులను కాపాడమని కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ గారు ఈ రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాస్తే ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ గవర్నర్ గారు ఉన్నారంటే ఈ గవర్నర్ గారు అవినీతి పరులను కాపాడడానికి మాత్రమే ఇక్కడ కొనసాగుతున్నాడని మనం భావించవలసిన అవసరం ఉన్నది. కేంద్ర మంత్రి గవర్నర్ గారి మీద ఆరోపణలు చేసే పరిస్థితి వచ్చిందంటే గవర్నర్ గారి వ్యవహార శైలి కానీ, గవర్నర్ గారి పనితనము ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చెంచల్గూడ జైల్లో ఉన్న జగన్ను కలవాలంటే ములాఖతులు ఎవరు కావాలన్నా వస్తున్నాయి. కానీ ఒక ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి గవర్నర్ గారు అపాయింట్మెంట్ దొరకడం లేదంటే ఈ రాష్ట్రంలో అవినీతి పరులకు కలిసే వాళ్లకు ఇదొక స్వర్గధామంగా తయారైంది తప్ప ఈ రోజు నీతి కోసం, నిజాయితీ కోసం, అవినీతి పరులను శిక్షించడం కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలను ఈ గవర్నర్ గారు కించపరుస్తున్నారని ఈ రోజు భావించవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా గవర్నర్ గారు కన్ను తెరచవలసిన అవసరం ఉన్నది. ఆ రాజ్ భవన్ ను గాంధీ భవన్ గా మారుస్తే తెలుగుదేశం పార్టీ ఊరుకునే సమస్యనే లేదు. మీరు గవర్నర్ గారుగా కొనసాగితే బాగుంటుంది తప్ప సోనియా గాంధీ గారి గూఢాచార ప్రతినిధిగా ఇక్కడ కొనసాగితే తెలుగుదేశం పార్టీ అవసరమైతే గవర్నర్ వ్యవస్థ మీద పోరాటం చేయడానికి కూడా వెనక్కి పోదని చెప్పి ఈ సందర్భంగా గవర్నర్ గారికి మేము ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.